నా యూట్యూబ్ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. మన ఛానెల్‌లో లాంగ్ వీడియోస్‌కి వచ్చినంత రెస్పాన్స్ షార్ట్స్‌కి రావట్లేదు. సో, ఫస్ట్ అయితే నాకు 2 ఛానెల్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఛానెల్ ఉంది. నేను ఉండాల్సిన ప్లేస్‌లో మా అమ్మ, డ్యాడీ ఉండి చూసుకున్నారు గదా! అని చెప్పి ఏడుపొస్తుంది గైస్ నాకు. ఏడవకండి. చూడండి కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. సో, మనకి మన వీడియోస్‌ని లైక్ చేస్తూ, మన వీడియోస్‌ని చూస్తూ ఇష్టపడి వచ్చిన వాళ్ళే స్లోగా అయినా సరే సక్సెస్ అయిదాంలే అని చెప్పి నేను స్లోగానే వెళ్తున్నా. నాకు తగ్గట్టు నా ఛానెల్ గూడా స్లోగానే గ్రో అవుతుంది. మీకు తెలుసు అందరికి చెప్తే ఎలా ఉంటది, ఓహ్! ఏదో సాధిస్తా అని చెప్పి స్టార్ట్ చేసింది, ఇప్పుడు వదిలేసింది అని చెప్పి మాట్లాడతారు గదా! ఏదైనా యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటేనే చెయ్యి. లైక్ జనాలు చూసే వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి అని అంటేనే వచ్చిన కొంతమంది సబ్‌స్క్రైబర్స్ అయినా మన వాళ్ళు అయ్యుండాలి. అంటే లైక్ ఇష్టపడి, ఇష్టంతో, ఒక అభిమానంతో వచ్చి ఉండాలి. నువ్వేమైనా పెద్ద హీరోయిన్‌వా అభిమానంతో రావడానికి అని అనుకోకండి. ఎప్పుడు అందం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. క్యారెక్టర్ గూడా ఇంపార్టెంట్. లైఫ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గైస్. హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ లావణ్య. ఎలా ఉన్నారు అందరూ, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటి అంటే ఆహ్, నార్మల్‌గా నా యూట్యూబ్ జర్నీ నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా. ఎందుకు అంటే మీకు తెలుసు మన ఛానెల్‌లో లాంగ్ వీడియోస్‌కి వచ్చినంత రెస్పాన్స్ షార్ట్స్‌కి రావట్లేదు. ఏమన్నా సెట్టింగ్స్ మిస్టేక్ ఉందా? లేదంటే షార్ట్స్ వీడియోస్ ఎందుకు 5000 దగ్గరే ఆగిపోతున్నాయో నాకు అర్థం అవ్వట్లేదు. ఆల్మోస్ట్ ఒక 200 వీడియోస్ షార్ట్స్ ఉంటాయి. కానీ అవి ఒక్కటి కూడా ఏ 5000 అనేది దాటలేదు. దేనికి అసలు ఎందులో మిస్టేక్ అవుతుంది అనేది నాకు తెలియట్లేదు. సో, దానివల్ల నాకు షార్ట్స్ వీడియోస్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదన్నమాట. అండ్ ఏంటి అంటే షార్ట్స్ నార్మల్‌గా అందరూ ఎక్కువగా చూస్తుంటారు కదా! కొంచెం రీచ్ ఉంటది. మనం యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ పెట్టినప్పుడు చాలా మందికి చూసే అవకాశం ఎక్కువుంటది షార్ట్స్‌లో. సో, అట్లా అప్‌లోడ్ చేద్దామని అనుకున్నా గానీ అది అవ్వట్లేదు. సో, దానివల్ల ఎక్కువ లాంగ్ వీడియోస్‌కి ప్రిఫర్ చేయాల్సొస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి మన ఛానెల్ అంటే ఇది నా ఛానెల్ యూట్యూబ్ జర్నీ అన్నమాట. ఎలా చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా. సో, ఫస్ట్ అయితే నాకు 2 ఛానెల్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఛానెల్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. 2 ఛానెల్స్ అయితే ఉన్నాయి యూట్యూబ్‌లో నాకి. కానీ అందులో నేను ఒకటి మాత్రమే యూజ్ చేస్తున్నా. అది ఈ ఛానెల్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఈ ఛానెల్ అన్నమాట. అండ్ ఫస్ట్ ఛానెల్ వచ్చేసి నాది ఇది కాదు. దీనికంటే ముందు ఇంకొక ఛానెల్ అయితే ఉంది. అది నేను ఇక్కడ సైడ్‌కి ఇస్తా చూడండి. మీకు స్క్రీన్ షాట్ తీసి పెడతాను నేను. యాక్చువల్‌గా ఫస్ట్ నేను అదే ఛానెల్ అనేది క్రియేట్ చేసి అదే యూజ్ చేద్దామని అనుకున్నా. ఎప్పుడు అంటే 2023 ఎగ్జాక్ట్‌గా నేను ఆ ఛానెల్ ఓపెన్ చేసింది 2023లో. అంటే లైక్ క్రియేట్ చేసి అందులో వీడియో పోస్ట్ చేసింది 2023లో. ఓకే. సో, ఈ ఛానెల్ వచ్చేసి నేను 2025లో ఓపెన్ చేసిన. ఎందుకు ఇది చేశాను అంటే ఆ ఛానెల్ అనేది యూజ్ చేయట్లేదు. బికాజ్ అప్పుడు కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల ఛానెల్ రన్ చేయలేకపోయినా. ఎందుకు రిస్క్, అందులో వీడియోస్ ఎక్కువ లేవు. ఒకటేమో పోస్ట్ చేసిన అంతే. సో, అందుకని చెప్పి వదిలేసా ఆ ఛానెల్‌ని. నా సెకండ్ ఛానెల్ ఇది. సో, ఇదైతే కంటిన్యూగా నేను చేస్తున్నా అన్నమాట వీడియోస్ అవి. సో, ఇంకోటేంటి నా యూట్యూబ్ జర్నీ అంటే నేను ఒకరి హెల్ప్ తీసుకోకుండా నాకు నేనుగా ఓన్‌గా ఛానెల్ క్రియేట్ చేసుకొని, ఎడిటింగ్ నేర్చుకొని నా వీడియోస్‌ని నేను పోస్ట్ చేసుకుంటున్నా. మన వీడియోస్‌ని లైక్ చేస్తూ, మన వీడియోస్‌ని చూస్తూ ఇష్టపడి వచ్చిన వాళ్ళే స్లోగా అయినా సరే సక్సెస్ అయిదాంలే అని చెప్పి నేను స్లోగానే వెళ్తున్నా. నాకు తగ్గట్టు నా ఛానెల్ గూడా స్లోగానే గ్రో అవుతుంది. మీకు తెలుసో లేదో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికీ చెప్పలేదు. మా డ్యాడీకి, హస్బెండ్‌కి తప్ప ఎవరికీ చెప్పలేదు నేనిట్లా స్టార్ట్ చేస్తున్నా అని. ఎందుకు అనంటే మేబీ లాస్ట్ ఇయర్ నేను 2023లో ఛానెల్ పెట్టి వదిలేసినట్టు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల, ఇప్పుడు గూడా అలాంటి సిట్యుయేషన్ వస్తదేమో అని ఒక థాట్ తోటి నేను చెప్పలేదు. మీకు తెలుసు అందరికి చెప్తే ఎలా ఉంటది, ఓహ్! ఏదో సాధిస్తా అని చెప్పి స్టార్ట్ చేసింది, ఇప్పుడు వదిలేసింది అని చెప్పి మాట్లాడతారు గదా! సో, మనం ఏదైనా ఒకటి చేస్తున్నాము అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువగా ఉంటే, దాన్ని డిస్కరేజ్ చేసేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువగా ఉంటారనమాట. మనం ఎంతవరకు సక్సెస్ అయితాం అనేది అది ఫ్యూచర్‌లో ఉంటది. కానీ ప్రెజెంట్, పాస్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యూచర్‌లోకి వెళ్ళకుండా ప్రెజెంట్ దగ్గరే స్టాప్ చేస్తారు. సో, అందుకని చెప్పి నేను ఎవరితో షేర్ చేసుకోలేదు. ఓకే. తెలిసి తెలవని కానీ మనం సక్సెస్ అయినామంటే హ్యాపీయే గదా అందరికి.
సో, అందుకని చెప్పి నేను ఎవరికీ చెప్పలేదు. మా డ్యాడీకి, హస్బెండ్‌కి చెప్పిన అంతే. సో, నా లైఫ్‌లో మెయిన్ పిల్లర్స్ వాళ్ళ పర్మిషన్ తీసుకొనైతే యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేసిన. కానీ డ్యాడీ ఏంటి అంటే స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటేనే చెయ్యి. లైక్ జనాలు చూసే వాళ్ళకి యూజ్ అయ్యేలా ఉండాలి అని అంటేనే ఓకేలే అని చెప్పి అందుకనే నేను ప్రతి వీడియో పోస్ట్ చెయ్యట్లేదు. సో, యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ కొన్ని లాంగ్ వీడియోస్‌గా పెడుతున్నా. అండ్ షార్ట్ వీడియోస్ వచ్చేసి కొంచెం ఛానెల్ గ్రోత్ ఉండాలి కదా! అప్పుడే కదా జనాలకు వెళ్తాయి వీడియోస్. సో, అందుకని చెప్పి కొన్ని కొన్ని రీల్స్ అట్లా చేస్తూ పిల్లల వీడియోస్ అవి పెడుతున్నానన్నమాట. నేను ఏ థాట్‌తో చేశాను అంటే, మీరు నా ఛానెల్‌లో వీడియోస్ లాంగ్ వీడియోస్ చెక్ చేస్తే గనక పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, క్రాఫ్ట్ వర్క్ రిలేటెడ్‌గా. సో, అవి సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనము ఏ అంటే స్కూల్‌లో ఏ అకేషన్ ఉన్నా చిల్డ్రన్స్‌ని చిన్న పిల్లలు కదా! సో, ఏదో ఒక గెటప్‌లో పంపియమని చెప్తూ ఉంటారు. పిల్లలు పెద్దగయిన తర్వాత గెటప్స్ ఎట్లా వేయలేము మనము. సో, ఏది చేసినా చిన్నప్పుడే కదా! అది మేము ఎట్లా యష్‌కి చేస్తున్నాము. ఎవ్రీ ఫెస్టివల్‌కి గెటప్ ఎయడము. నేనే ఇంట్లో వేస్తుంటా. సెకండ్ థింగ్ నేను ప్రాజెక్ట్ వర్క్స్, క్రాఫ్ట్ వర్క్ అవి చేయడం వల్ల సో, మీ చిల్డ్రన్స్‌కి కూడా ఎంతో కొంత ఏదో ఒకటి యూజ్ అవుతది కదా! లైక్ ప్రాజెక్ట్ వర్క్ ఈ థీమ్‌లో మీకు చెప్పారు అంటే నా వీడియో చూడడం వల్ల ఏదో ఒక ఐడియా వస్తది. ఈజీగా చేసుకోగలుగుతారు అని చెప్పి ఒక ఉద్దేశ్యం. నెక్స్ట్ అంటే ఫెస్టివల్స్‌కి ఏదైనా గెటప్ ఏసినప్పుడు ఈజీగా ఇంట్లో సింపుల్‌గా ఉన్న వాటితో మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేది నేను ఇంట్లోనే వేస్తూ ఉంటా కాబట్టి, అది నేను మీతో షేర్ చేస్తున్నా. ఇంకొకటి మన ఛానెల్‌లో స్టార్టింగ్‌లో చూసుకుంటే గనక ఫిష్ కర్రీ అంటే ఫిష్ ఫ్రై అలాంటివి కుకింగ్ వీడియోస్ ఉంటాయన్నమాట. సో, నేను కుకింగ్ కూడా పర్లేదు. మరీ బ్యాడ్ ఏమి ఉండదు. బట్ హ్యాపీగా చేసుకొని తింటూ ఉంటామన్నమాట. సో, అవి కూడా మీతో కొన్ని షేర్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ ఉద్దేశ్యంతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన. మెయిన్‌గా ఏంటి అంటే యూట్యూబ్ నా వీడియోస్ ఇప్పుడు నేను ఇవి పెట్టడం వల్ల ఈ వీడియోస్‌కి లాంగ్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, వీటి వల్ల యూట్యూబ్ నుంచి నాకు ఎంత అమౌంట్ వస్తుంది అనేది నాకు తెలీదు. మేబీ రావచ్చు, ఐదర్ రాకపోవచ్చు. కానీ నేను పడ్డ కష్టానికి మరి ఏంటి ఫలితం అనంటే, ఒకటి నేను మీ అభిమానాన్ని సంపాదించుకోవడం. అంటే లైక్ నేను పెద్ద సెలబ్రిటీ అని కాదు. ఆహ్, చాలా ఎక్కువ మెంబర్సే ఉన్నారు నా కోసం. అంటే లైక్ నన్ను ఇష్టపడే వాళ్ళని కాదు. రియల్ లైఫ్‌లో మనం మాట్లాడుకుంటే గనక ఈ జనరేషన్‌లో మనం ఎంత నిజాయితీగా ఉంటామో అంత పక్కకు పెట్టేస్తారనమాట. వాళ్ళ కోసం మనం ఎంతైతే చేస్తామో అంతకు మించి తిరిగి మనకు బ్యాడ్‌ని ఇచ్చి పంపించేస్తారు. సో, మొత్తానికి నేను డిసైడ్ అయింది ఏంటంటే మనం నిజాయితీగా, మంచితనంగా, నీతిగా, ధర్మంగా బ్రతకాలి. అలాగే ఫాలో అవ్వాలి. అదే లైఫ్‌ని లీడ్ చేయాలి అంటే నేను ఒకటే డిసైడ్ అయినా ఎవ్వరి దగ్గర క్లోజ్‌గా ఉండొద్దు. టచ్‌లో ఉండొద్దు అని నాకు అర్థమైంది. మేబీ వాళ్ళకి అవసరం ఉన్నన్ని డేస్ మనం మంచిగానే అనిపిస్తాము. వన్స్ మన అవసరం వాళ్ళకి తీరిపోయింది అంటే చీప్‌గా తీసి పడేస్తారు. ఎందుకంటే మనవి అన్నీ వాళ్ళకి తెలిసుంటాయి కాబట్టి. అది ఎవరైనా సరే గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా ఏ రిలేషన్‌షిప్ అయినా సరే. సో, మనము అబద్ధం చెప్పలేము. అబద్ధపు లైఫ్ లీడ్ చేయలేము. నీతిగా, నిజాయితీగానే బ్రతకగలుగుతాము అని అనుకున్నప్పుడు బెస్ట్ నేనిచ్చే సజెషన్ ఏంటి అంటే ఇది మీకు యూజ్ అవుతుండొచ్చు. సో, సింగిల్‌గా మీలో ఉన్న నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా మీకు మీరే డీల్ చేసుకోండి. అది ఏ సిట్యుయేషన్ అయినా సరే సాడ్ అయినా, హ్యాపీ అయినా సరే, ఏదైనా సరే మీకు మీరు చెప్పుకొని హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీకు మీరు చెప్పుకొని సాడ్‌గా ఫీల్ అవ్వండి. దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటారు మీరు. ఓకే. దాని నుంచి బయటకొచ్చి హ్యాపీగా మీకు నచ్చిన లైఫ్‌ని మీరు లీడ్ చేయండి. అంతేకాని ఓకే. నేనెప్పుడు వీళ్ళతో షేర్ చేసుకుంటా, వీళ్ళు నా కోసం ఉన్నారు అనేది మనం ఒకరి మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం చాలా రాంగ్ అది. కాలం ఎట్లయితే మారుతూ ఉంటదో ఈవెన్ జనాల మైండ్ సెట్ కూడా అట్లనే మారుతుంటది. ఆఫ్‌కోర్స్ నాది కూడా, మీది కూడా. మనం ఎప్పుడు ఒకేలాగా ఉండం గదా! సిట్యుయేషన్స్‌ని బట్టి మన మైండ్ సెట్, థింకింగ్ వే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, దానివల్ల ఒకప్పుడు మనం నచ్చిన వాళ్ళము, ఇప్పుడు నచ్చము. ఇప్పుడు నచ్చని వాళ్ళు ఒకప్పుడు నచ్చుతారు. సో, అట్లా కాలానికి అనుగుణంగా మైండ్ సెట్ అన్ని థింకింగ్ వే మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి, ఎవ్వరి దృష్టిలో పర్ఫెక్ట్‌గా గుడ్ పీపుల్ ఉండరు. మంచి పర్సన్ వీళ్ళు అని ఎప్పుడు ఎవరు అనరు. ఎవరు అన్నా కొన్ని డేస్ వరకు అంటారు. తర్వాత తీసి పక్కన పెట్టేస్తారు. ఎవ్వరైనా సరే ఓకే. నేను ఎవరిని ఉద్దేశించి చెప్తలేను. నా లైఫ్‌లో ఎక్స్‌పీరియన్స్ నాకనిపించింది. నేను ఒకప్పుడు ఒక డిప్రెషన్‌లోకెళ్ళిపోయినా, దాని నుంచి బయటకొచ్చి నేను డిసైడ్ అయింది ఇదే అన్నమాట. సో, నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి షేర్ చేసుకుంటున్నా అంతే. మళ్ళీ నన్నే ఉద్దేశించి చెప్పింది అని చెప్పి మీరెవ్వరు ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఓకే. మనం ఎంత మంచిగా ఉన్నా అనేవాళ్ళంటారు. వదిలేసే వాళ్ళు వదిలేస్తారు. మనం ఎంత చెడ్డగా ఉన్నా
వచ్చేవాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు పోతారు. సో, నీకు నచ్చినట్టుగా నిజాయితీగా, న్యాయబద్ధంగా, మంచి మార్గంలో నడవడం మన మీద డిపెండ్ అయి ఉంటది. మనం బిహేవ్ చేసే ప్రవర్తన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో, ఒక మనం పర్మనెంట్‌గా ఒకరిని చూసుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా మన కడుపులో పుట్టిన పిల్లలని మాత్రమే. ఎందుకంటే వాళ్ళకేం తెలీదు. అమాయకపు చిన్న పిల్లలుంటారు. లోక జ్ఞానం తెలీదు. ఈ సోషల్ మీడియా ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి, ఏం చేసిన పిల్లల కోసం, వాళ్ళ సేఫ్టీ కోసం మంచిగా చూసుకోవాలని ఒక ఉద్దేశ్యంతోటి పేరెంట్స్ కష్టపడుతూ ఉంటారు. అలాగే నేను కష్టపడాలి అని అనుకోని యూట్యూబ్‌లోకి వచ్చిన. అంటే లైక్ చెప్పాను కదా! నా వల్ల మీకు యూజ్ ఉండాలి. మీ వల్ల నాకు యూజ్ ఉంటుంది. రైట్? సో, అదనమాట. ఊరికనే నాకేమి వద్దు. నా కంటెంట్ మీకు నచ్చి ఏదైనా వీడియోస్ యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీరు ఫాలో అయిపోండి నన్ను. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు ప్లీజ్. అయితే అది. ఇంకొకటి నేను చేసే ప్రతీదీ మీతో షేర్ చేసుకుంటూ ఉంటా. లైక్ యూట్యూబ్‌లో లైవ్ ఎలా పెట్టాలి? దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నిజంగా. థాంక్ యూ సో మచ్ అబ్బా! నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం ఇంతమందికి ఇంత బాగా నచ్చుతుందని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నిజంగా థాంక్ యూ సో మచ్ అందరికి. మంచి మంచి కామెంట్స్ కూడా పెట్టారు. చాలా బాగా అర్థమైంది. డౌట్ లేదు. అది ఇది అని చెప్పి అబ్బా! మనసు కడుపు నిండిపోయింది. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇదే గైస్ ఇదే నేను మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేది. నాకు ఈ అభిమానం కావాలి. అంటే నా వల్ల మీకు యూజ్ ఉండాలి. మీరిచ్చే ప్రేమ, ఆప్యాయత అది చాలు నాకు. సో, రియల్ లైఫ్‌లో ఎట్లా నేను నిజాయితీగా ఉండి అన్ని డిప్రెషన్‌లోకెళ్ళిపోయే సిట్యుయేషన్‌లోకెళ్ళినా అనమాట. నేను ఎవ్వరి లవ్‌ని సంపాదించుకోలేకపోయినా. సో, అందరిని ఇష్టపడి లాస్ట్‌కి నేనే వాళ్ళందరికీ హేటర్‌గా మిగిలిపోయాననమాట. అది నిజాయితీగా ఉండడం అంత పెద్ద తప్పా అనేది నాకు తర్వాత రియలైజ్ అయినా. బట్ ఏది ఏమైనా నాకు ఎవరు నేను ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా నాతో ఎవరు ఏం ఉండరు, చెయ్యరు కదా! లైఫ్ లాంగ్ నేను నా పిల్లల్ని చూసుకోవాలి. నా పిల్లలు నన్ను చూసుకోవాలి కాబట్టి, వాళ్ళనైతే మంచిగా చూసుకోవాలని చెప్పి కష్టపడుతున్నా అంతే. ఇంకా సో, అట్లా అట్‌లీస్ట్ మీ నుంచైనా నాకు కొంచెం అభిమానం వస్తుందని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నేను చెప్పినా అని ఏం వద్దు. నా క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పటికి మీకు అర్థమైపోయింటది నా మాటలన్నీ వింటే. సో, మీకు రిలేటెడ్‌గా ఉండి మీకు నచ్చి ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బలవంతంగా ఏమొద్దు గైస్. ఓకే. వచ్చిన కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినా మన వాళ్ళు అయ్యుండాలి. అంటే లైక్ ఇష్టపడి, ఇష్టంతో, ఒక అభిమానంతో వచ్చి ఉండాలి. నువ్వేమైనా పెద్ద హీరోయిన్‌వా అభిమానంతో రావడానికి అని అనుకోకండి. ఎప్పుడు అందం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు. క్యారెక్టర్ కూడా ఇంపార్టెంట్. లైఫ్‌లో మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గైస్. క్యారెక్టర్ ఒకటి మనకు కరెక్ట్‌గా ఉందంటే అందంగా లేకపోయినా ఎలాంటి పర్సన్స్‌తో అయినా మనం హ్యాపీగా ఉంటాం. అది గుర్తుంచుకోండి. కానీ ఈ జనరేషన్‌లో అందరూ క్యారెక్టర్‌కి వాల్యూ అస్సలు ఇవ్వట్లేదు. చూడడానికి కనిపించే ఒక అందానికి మాత్రమే ఇస్తారు. ఎందుకంటే అది నేను ఫేస్ చేసినా కాబట్టి నువ్వు లడ్డుగున్నావు, ఇట్లున్నావు, అట్లున్నావు అని చెప్పి ఎన్ని పెట్టిరో అసలు ఇవి చిన్న చిన్న రీజన్స్ చాలు గైస్ డిప్రెషన్‌లో పోవడానికి. సో, ఇదంతా వదిలేద్దాం. ఎవరి హెల్త్ ఇష్యూస్‌ని బట్టి వాళ్ళు లైఫ్‌లో ఎప్పుడు అందరం ఒకేలా ఉండం గదా! ఒకప్పుడు బక్కగున్నా పిక్ యాడ్ చేస్తే చూడండి నేనేనా అంటారు. అంత బక్కగున్నా నేను. అట్లాంటిది ఇప్పుడు ఇట్లా అయిపోయాననమాట. సో, మళ్ళీ ఫ్యూచర్‌లో ఆ పాస్ట్‌లో ఉన్న లావణ్యకి ఎళ్ళిపోవాలని ఉంది నాకు. సో, ఒకరి మీద డిపెండ్ అవ్వడం కంటే అంటే హస్బెండ్స్, పేరెంట్స్ మంచిగా చూసుకుంటలేరంటే ఆఫ్‌కోర్స్ పువ్వులు పెట్టి చూసుకుంటారు ఒక ఆడపిల్లని. కానీ అప్పటికి కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు ఆడపిల్ల. ఎందుకంటే ఇప్పుడు బావుంది సిట్యుయేషన్. ఓకే. ఫ్యూచర్‌లో ఎలాంటి సిట్యుయేషన్ వస్తుందో తెలీదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఆడపిల్లనే బ్రతకగలగాలి ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా అని నేననుకుంటా. సో, ఇంట్లో ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఖాళీగానే గదా ఉన్నా. సో, టైం ఎందుకు వేస్ట్ చేయడం? టైం పోతే మళ్ళీ రాదు గైస్. సో, ఉన్న టైంని వాల్యుబుల్‌గా మనం యూజ్ చేసుకోవాలి. అందుకని చెప్పి నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినా నాకు నా దగ్గర ఉన్న యూజ్‌ఫుల్ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది. మీ అభిమానాన్ని నేను సొంతం చేసుకుంటున్నా. ఇంకా యూట్యూబ్ నుంచి వచ్చే అమౌంట్ ఏమో నాకు తెలీదు. అవి ఎప్పుడొస్తాయో గూడా తెలీదు. ఇదనమాట నా యూట్యూబ్ జర్నీ. ఎప్పుడో ఒకప్పుడు మనం నేర్చుకున్న ఏదైనా మనకి ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది. గుర్తుంచుకోండి. ఇది బాగా గుర్తుంచుకోండి. మనం ఏదైతే టైమ్ పాస్‌కి అబ్బా! టైమ్ పాస్ అయితే లేదని ఏదో ఒక వర్క్ నేర్చుకుంటామా, ఫ్యూచర్‌లో మనకి అదే పర్మనెంట్ వర్క్ అవుతుంది. దాని మీదే డిపెండ్ అయ్యి మన లైఫ్ లీడ్ చేయాల్సిన రోజులొస్తాయి. ఇది చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటది. ఎందుకంటే నేను ఎగ్జాంపుల్‌గా చెప్తే, నాకు నార్మల్‌గా అసలు మీరు నమ్ముతారో లేదో బిఫోర్ యూట్యూబ్‌కి వీడియోస్ తీసుకోపోతుంటే, ఎక్కడికైనా ఎళ్తే ఫోటోస్ గూడా దిగపోతుంటే, అస్సలు ఇంట్రెస్టే ఉండపోతుండే. అట్లాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను అన్నీ ఫోటోస్ తీయడము, ఎక్కడికెళ్ళినా ఫోటోస్, వీడియోస్ తీసి అంటే లైక్ నాకు చిల్డ్రన్స్ పుట్టినప్పటి నుంచి నేను చెప్పాను గదా! ప్రాజెక్ట్ వర్క్స్ చేస్తున్నా ఏషియన్ స్కూల్‌లో ఏసినప్పుడు వాటిని గెటప్ ఏస్తున్నా ప్రతి సెలబ్రేషన్‌కి. సో, అప్పుడేంటి అంటే, ఒక గుర్తుగా ఉంటుంది అని చెప్పి నేను వీడియోస్ తీయడము, ఫోటోస్ దిగడం స్టార్ట్ చేశాను. అప్పుడు అవన్నీ నేను నార్మల్‌గా వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడానికి ఎడిటింగ్ నేర్చుకున్నా.
సో, అలా టైమ్ పాస్‌గా నేర్చుకునే ఎడిటింగ్ నాకిప్పుడు ఇలా యూజ్ అవుతుంది. సో, అదనమాట. మనం ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఖాళీగా ఉండడం వేస్ట్. టైం వేస్ట్ గదా! సో, పోయిన టైం ఎలాగో రాదు. కాబట్టి ఖాళీగా ఉన్న టైంలో ఏదో ఒకటి స్టడీ చదవడమో, సంథింగ్ ఏదైనా ఒక వర్క్ నేర్చుకోవడమో చేసుకుంటే ఫ్యూచర్‌లో మీకు ఎలాంటి సిట్యుయేషన్ వచ్చినా గూడా మేబీ ఈ వర్క్ యూజ్ అవుతుందేమో అని ఒకటి ముందు జాగ్రత్తతోటి నేర్చిపెట్టుకోండి ఏదైనా. సో, ఎడిటింగ్ నేను నేర్చుకున్నందుకు ఇప్పుడు నార్మల్‌గా నా వీడియోస్ నేను ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోగలుగుతున్నా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఒకటి మీ అభిమానాన్ని సంపాదించుకోవడం. సెకండ్ థింగ్ ఏంటి అంటే మంచి మెమోరీస్ అన్నమాట. నాకు యష్ పుట్టినప్పుడు ఒక 4 మంత్స్‌నేమో నా దగ్గరున్నాడు. తర్వాత అమ్మ వాళ్ళ దగ్గరున్నాడు. అప్పుడు కొంచెం ట్రైనింగ్ అది ఇది ఉండి నేను వెళ్ళాల్సొచ్చింది. సో, దానివల్ల యష్‌ని డ్యాడీ దగ్గర పెట్టి వెళ్ళాల్సొచ్చిందన్నమాట. సో, 1 ½ ఇయర్ వరకి వాళ్ళ దగ్గరే ఉన్నాడు. నాకు కోర్స్ కంప్లీట్ అయ్యే వరకి యష్ అక్కడే ఉన్నాడన్నమాట. సో, నేను వాడి అన్ని మెమోరీస్ అంటే లైక్ ఎక్స్‌పీరియన్స్ చేయలేకపోయినా. ఇప్పుడు నా చిన్న బాబువి ప్రతీదీ నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటే నాకు ప్రతి క్షణం యష్షే గుర్తొస్తాడు. వీడు ఒక్కొక్క మైల్‌స్టోన్ రీచ్ అవుతుంటే చిన్న బాబు, మా యష్ గూడా ఇలానే చేశాడేమో అని నాకు కళ్ళల్లో వాటర్ వచ్చేసేదనమాట. మా అమ్మ, డ్యాడీ గుర్తొస్తారు. నేనుండాల్సిన ప్లేస్‌లో మా అమ్మ, డ్యాడీ ఉండి చూసుకున్నారు గదా! అని చెప్పి. సో, ఏడుపొస్తుంది గైస్ నాకు. ఏడవకండి. చూడండి కళ్ళలో వాటర్ వచ్చేస్తున్నాయి. సో, ఏం చేస్తాం? అది చెప్తున్నా కదా! సిట్యుయేషన్స్ ఒకప్పుడు బ్యాడ్‌గా ఉంటాయి. ఒకప్పుడు గుడ్‌గా ఉంటాయి. సో, మనం ఏదో ఒకటి నేర్చిపెట్టుకోవడం వల్ల ఫ్యూచర్‌లో హెల్ప్ అవుతది. సో, దేన్ని ఈజీగా తీసుకోకండి. అది కూడా లైట్ తీసుకోకండి. ఓకే. సో, అట్లా నేనొక మంచి మెమోరీస్‌ని నాకు యూట్యూబ్‌లో నేను ఇంత కష్టపడ్డందుకు నాకు యూట్యూబ్ నుంచి అమౌంట్ ఏం రాలేదు. ఇంకా ఛానల్ మానిటైజేషన్ కూడా కాలేదు. కానీ ఒక మంచి మెమోరీస్‌ని నేను క్రియేట్ చేసి పెట్టుకున్నా. నా పిల్లల ప్రతి మెమోరీ నాకు వీడియో రూపంలో, ఫోటోస్ రూపంలో నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకొకటి మీ అభిమానము. ఎంత అమౌంట్ వచ్చినా యూట్యూబ్ నుంచి కూడా ఇది నేను సంపాదించుకోలేను కదా! అమౌంట్ ఇచ్చి వేరే వాళ్ళ దగ్గర నుంచి. సో, ఇదే నాకు ఇంపార్టెంట్ అన్నమాట. ప్లీజ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకెలాంటి వీడియోస్ కావాలి? వ్లాగ్స్ కావాలా? డైలీగా ఏంటి? లేదంటే ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఓపెన్ చేశారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక ప్రాజెక్ట్ వర్క్ చెప్తూ ఉంటారు. ఏదో ఒక గెటప్ ఏస్తూ ఉంటా. ఆ వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి. సో, ఏమేమి గెటప్స్ కావాలి అనేది మీరు కామెంట్ చేయండి గైస్. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటదో నేను అది చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితోనే నేను చేస్తూ ఉంటా కాబట్టి. సో, ట్రై చేద్దాం. అది మీకు కూడా యూజ్ అవుతుంది కదా! సో, అదనమాట. సో, నా ఇంట్రడక్షన్ విషయానికొస్తే నేనైతే నా పేరు లావణ్య. ఓకే. నా పేరు లావణ్య. నేను బీఎస్సీ నర్సింగ్ చదివినానన్నమాట. సో, బీఎస్సీ నర్సింగ్ చదివిన, మ్యారీడ్, 2 పిల్లలు గూడా మీకు తెలుసు. మన షార్ట్ వీడియోస్ అన్నీ వాళ్ళవే ఉంటాయి. సో, పెద్ద బాబు, చిన్న బాబు 2 బాయ్స్. హ్యాపీగా వాళ్ళతో లైఫ్ అయితే లీడ్ చేసిన మా హస్బెండ్ నేమ్ మల్లేష్. తనకిష్టం ఉండదు యాక్చువల్‌గా వీడియోస్‌కి రావడం. ఆయన ఇంట్రడక్షన్ చెప్పడం గూడా ఇష్టం ఉండదు కాబట్టి నేనింకేం చెప్పట్లేదు. జస్ట్ నేమ్ ఒకటి చెప్పినాం. ఎందుకంటే మళ్ళీ కింద కామెంట్ చేస్తారు. మీ పిల్లలు మీ గురించి చెప్పిర్రు. మీ హస్బెండ్ గురించి ఎందుకు చెప్పలేదు అని. సో, ఆ కామెంట్స్ రావద్దు అని చెప్పి చెప్తున్నా. మా హస్బెండ్ నేమ్ మల్లేష్. ఓకే. సో, అదనమాట. నేను బీఎస్సీ నర్సింగ్ చదివిన. ఆహ్, ఇంతకుముందు ఒక హాస్పిటల్‌లో వర్క్ చేసిన. సో, తర్వాత చిల్డ్రన్స్‌ని చూసుకోవాలి కదా! అని చెప్పి ఇంకా ఇంటర్న్‌షిప్ అయిపోయి ఒక 6 మంత్స్ అట్లా వర్క్ చేసి తర్వాత యష్‌నైతే అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నా. ఇప్పుడు చిన్న బాబు ఇద్దరు కలిసి చక్కగా ఆడుతూ, పాడుతూ మీతో వీడియోస్ చేస్తున్నారనమాట. సో, ఇది ఇందులో మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేద్దాం. సో, నేనింకా కుకింగ్ మీకు తెలుసు కదా! మన ఛానెల్‌లో స్టార్టింగ్‌లో కుకింగ్ వీడియోస్ ఉన్నాయి. అవే వీడియోస్ నేను పెడదామని అనుకుంటున్నా. అంటే నార్మల్‌గా ఏం కంటెంట్ లేని టైంలో కుకింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నా. బట్ చూద్దాం. 1, 2 పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ వస్తే ఇంక కంటిన్యూ చేస్తా. లేదు అనుకుంటే ఏదో ఒక కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తా. యాక్చువల్‌గా నాకు కంటెంట్ క్రియేట్ చేసి చేయాలి అంటే చాలా ఇష్టం ఇంకా. కానీ మీరెవరు సపోర్ట్ చేయట్లేదు దానికి. సో, అందుకని చెప్పి నేను చేయట్లేదు. కాకపోతే ఖచ్చితంగా ఐయామ్ షూర్ చెప్తున్నా. వెయిట్ లాస్ వీడియోస్ ముందు ముందు వస్తాయి. నాకెన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా! లాంగ్ వీడియో. పీసీఓడీ గానివ్వండి, పీసీఓఎస్ గానివ్వండి, ఫ్యాటీ లివర్ చాలానే ఉన్నాయిలెండి. ఒకటా రెండా అవన్నీ నేను ఎలా తగ్గించుకుంటున్నా ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటా డెఫినెట్‌గా. సో, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.